ఛాన్సలర్ చెప్పినట్టుగా 2000 సంవత్సరం ఆగస్టు 28 విద్యుత్ పోరాటానికి ఒక పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఒక పెద్ద పోరాటంలో విద్యుత్ పోరాటం ఒకటి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని 3 ముక్కలు చేయడం జరిగింది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ల పేరుతోటి మొత్తం విద్యుత్ రంగాన్ని అంతా ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి షరతులకు లోబడి 3 ముక్కలు చేసి ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఆనాటి వామపక్ష పార్టీలు, ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో దాదాపు 1 సంవత్సర కాలం పాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఊరు నుంచి పట్టణం వరకు ప్రతి పల్లె, ప్రతి పట్టణం పెద్ద ఎత్తున కదలడం జరిగింది.